నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ప్రస్తుతం మనం మూసి పక్కన అయితే ఉన్నాం. ఏదైతే చూసుకుంటే గత 2 రోజులుగా కూడా ఇటు హైడ్రా దూకుడైతే పెంచుతా ఉంది. అదేవిధంగా మూసి చుట్టుపక్కల ఉన్న ఏరియాలన్నిటి కూడా ఈరోజు నోటీసులు వచ్చి మార్కులు అయితే పెట్టిపోవడం జరిగింది హైడ్రా అధికారులు. మరి ఇక్కడ స్థానికులు కూడా భయాందోళనకు అయితే గురవుతా ఉన్నారు. ఎందుకంటే మేము గత చాలా సంవత్సరాల నుండి అయితే ఇక్కడ స్థానికంగా ఉంటున్నాం. మాకు సంబంధించిన రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి, మేము అన్ని బిల్లులు కడుతున్నాము. అయినా మాకు ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది, ఇట్లా చేయడం కరెక్ట్ పద్ధతి కాదని కూడా వాళ్ళు చాలా అంటే భయపడతా ఉన్నారు. ఎందుకంటే రూపాయి కూడబెట్టి లోన్లు తీసుకొని మరి ఇల్లు కట్టుకుంటారు కదా. సో వాళ్ళంతా ఇప్పుడు భయపడుతున్నాం. మాట్లాడదాం మరి వాళ్ళతో పాటు. సో మరి అమ్మ, ఏంది నోటీసులు వచ్చి ఇచ్చారా? ఏమన్నారు అసలు అధికారులు? నోటీసులు అయితే ఇప్పటిదాకా మాకు ఏమి ఇవ్వలేదండి. మాకు అయితే మేము ఈ రూపాయి కష్టపడి మేము ఇక్కడ కబ్జాదారులు ఎవరున్నారో వాళ్ళని పట్టుకోమనండి, వాళ్ళ దగ్గర మేము కొనుక్కున్నాము. మాకు ఇది పోతాయి అనే విషయాలు మాకు అట్లాంటివి ఏం తెలీదు. అటువైపు చైతన్యపురి అపార్ట్మెంట్స్ పెద్దవి చూసి మేము మోసపోయామండి. అంత దగ్గరికి ఆ ఇళ్ళు ఉన్నాయి, మన ఎందుకు పోతాయి అని మేము అనుకొని అక్కడ పెద్ద అపార్ట్మెంట్స్ లేసి మా ఎందుకు పోతాయి అని మేము ధైర్యం చేసి, సరే మాకున్న బడ్జెట్లో మాకున్న ఇదిలో అప్పు లేకుండా కట్టుకుందాము అని చెప్పి మేము కొంచెం అడ్జస్ట్ అయ్యి, మూసీ పక్కన మాకు ఇష్టం లేదు, అడ్జస్ట్ అయ్యి మేము కొనుక్కొని కట్టుకున్నామండి. G+1 కట్టుకున్నారు, 2 floors కట్టుకున్నారు, 3 floors కట్టుకున్నారు, ఎవరి బడ్జెట్ మరి వాళ్ళు కట్టుకున్నారు. మేము రిజిస్ట్రేషన్ చేసాము, నల్ల కనెక్షన్ వచ్చింది, కరెంటు బిల్లు ఉన్నాయి. ఇన్ని సంవత్సరాల నుండి మరి ఏ ఎంఆర్ఓ ఆ రోజున మరి గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి బోర్డు పెట్టలేదండి. గవర్నమెంట్ ల్యాండ్ ఇది అతిక్రమించిన వాళ్ళు శిక్షార్హులు అని ఒక్కొక్క చోట పెడుతున్నారు బోర్డులు. అవి తెలిసిన వాళ్ళు ఎవరు కూడాను కొనరు, తెలియని వాళ్ళు మాత్రమే కొంటారు. అలా బోర్డు పెడితే ఎందుకు కొంటారండి? ఇక్కడ చెప్పండి మీరే. ఎవరు పెట్టలేదు బోర్డు. కబ్జాదారులు ఇక్కడ కొన్న వాళ్ళు జహాంగీర్ అనే వ్యక్తి మాకు అమ్మాడు. ఆ జహాంగీర్ అనే వ్యక్తి మా డబ్బులు ఇస్తాడో, సీఎంఏ ఇస్తాడో, మేము కట్టుకున్న దానికి మా స్థలం కొనుక్కున్న దానికి మొత్తం డబ్బులు ఇచ్చేసేమనండి. మేము ఎక్కడికైనా వెళ్తాం. ఈ తొక్కలో డబుల్ బెడ్రూమ్లు ఇవన్నీ మాకు అవసరం లేదండి. మేము మిడిల్ క్లాస్, మేము అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళం. మేము లేబర్ వాళ్ళగా అక్కడికి వెళ్ళి మేము ఉండాలంటే అందరూ ఉండలేరు. ఇక్కడ అన్ని స్థానాల వాళ్ళు ఉన్నారు. మరి అందరూ లేబర్ వాళ్ళే ఉండాలి, పని చేసుకునే వాళ్ళు అంటే అక్కడికి వెళ్ళి బతుకుతారేమో. వాళ్ళు కూడా బతకలేరండి ఎవరు కూడా. అలాంటి ఇంట్లో వాళ్ళకు కూడా న్యాయం చెయ్యాలి. అట్లానే ఇప్పుడు మాకు దీనికి ఏం న్యాయం చేస్తాడో ఆ రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి ఖచ్చితంగా. లేదంటే మేము తీసుకునే నిర్ణయాలు కూడా మాకు ఉంటాయి. ప్రజలు మేము ఈ పథకాలు ఇక్కడికి వచ్చి మాకు ఇటువంటి పథకాలని మాకు వచ్చి ఇక్కడ ఎందుకు ఇచ్చాడు? మాకు ఎక్కడి నుండి వచ్చినాయి? మూసీ పక్కన మూసీ ప్రక్షాళన చేస్తాను అన్నాడు, మూసి సుందరీకరణ చేస్తాను అన్నవాడు. మరి ఇక్కడే ఓట్లు ఎందుకు పనికొచ్చినాయి? అమ్మా మీరు ఇక్కడ ఉండకూడదమ్మా, మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి, మీ ఇక్కడ ఇళ్ళు పోతాయని ఆ రోజు ఎందుకు చెప్పలేదు? నువ్వెందుకు చెప్పలేదు? నువ్వు చెప్పుంటే మేము ఆ రోజే జాగ్రత్త పడేవాళ్ళమేమో. నీకు ఓటు వేసేవాళ్ళమే కాదు. అసలు నువ్వు ఓటు వేయించుకునేంత వరకు ఒక మాట, ఓటు వేసినాక మమ్మల్ని ఇంకో మాట. అది ఎక్కడి న్యాయం? అసలు నువ్వు మనిషివేనా? నీకు మానవత్వం ఉందా? మనిషిలా బతుకు ముందు. నీకు భార్య పిల్లలు ఉన్నారు. ఎవరి శాపరార్థాలు తగిలించుకుంటే నువ్వు బాగుపడవు. నువ్వు మాత్రం ఎవరు శాపరాలు? దేవుడు వేసే శిక్షకి అందరూ అర్హులే. నువ్వు ఒక మామూలు మనిషివే. కోట్లు కూడా పట్టుకోవచ్చు ఈ రోజున. నువ్వు వెళ్ళేది ఆ 4 అడుగుల సమాధి దగ్గరికి వెళ్తావు. ఎవరైనా కూడా అది గుర్తు పెట్టుకొని, రేవంత్ రెడ్డి నువ్వు సరైన నిర్ణయం తీసుకొని పేద ప్రజల మీద మంచి నిర్ణయం తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. అంతే. గతంలో ఎట్లాంటి ఎప్పుడైనా నోటీసులు ఇవ్వడం ఇట్లాంటి ఏమైనా జరిగిందా? ఎందుకంటే మీరు దగ్గర 40-50 సంవత్సరాలు ఉంటున్నారు. మాకు ఎప్పుడూనండి, మేము ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు అయింది. ఈ 10 సంవత్సరాల నుండి ఎన్ని గవర్నమెంట్లు మారినాయో మీకు తెలుసు. 20 సంవత్సరాలు మేము కట్టుకొని 10 సంవత్సరాలు ఇక్కడ ఇంతమంది కట్టుకొని ఉన్నారు. మరి మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఏ ప్రభుత్వం కూడా మీకు ఇక్కడ పోతాయి గీతాయి అని మాత్రం మాకు ఏ రోజు చెప్పలేదు. మేము హ్యాపీగా ఉన్నాము. మేము ఫస్ట్ రేకులు ఇల్లు కట్టుకున్నాము మూసీ పక్కన కదా అని. కానీ మేము ఆ నమ్మకం గవర్నమెంట్ కల్పించింది కాబట్టి మేము బిల్డింగుల మీద బిల్డింగులు కట్టుకున్నాము ఉన్న డబ్బులు పెట్టుకొని. అరే నా పిల్లలకి ఈ రూమ్ సరిపోవట్లేదు, పైన వేసుకుందాము, రూపాయి కూడా పట్టుకొని మేము పెట్టుకొని మేము పైన వేసుకున్నాం. మళ్ళీ మరి పైన వేసుకునే వాళ్ళం కాదు కదా, మాకు ఆ నష్టం కూడా జరిగేది కాదు కదా. మీరు ఇన్ని సంవత్సరాలు ఏం చేశారు ప్రభుత్వం? మరి దాని మీటర్ సెకండ్ మళ్ళీ G+1 వేస్తే మరి దాని మీటర్ ఎందుకు ఇచ్చారండి? ఆ దమ్ము లేదా అండి? ఎంఆర్ఓని పట్టుకోమనండి, కరెంట్ ఆఫీసర్లు ఏఈని పట్టుకోమనండి. ఎవరెవరు ఉన్నారు? మాకు కరెంట్ బిల్ ఇచ్చిన వాళ్ళు, మరి నల్ల కనెక్షన్ ఇప్పించాడు కేసీఆర్. మరి కేసీఆర్ ఆ రోజు ఎందుకు ఇచ్చాడు నల్ల కనెక్షన్? ఇక్కడ అడ్రస్కి వచ్చి ప్రతి ఒక్కరికి రూపాయి కనెక్షన్ ఇచ్చాడు గవర్నమెంట్ వాల్యూ ప్రకారం. ఎందుకు ఇచ్చాడు? ప్రజాపాలన అంటున్నారు, మరి ఇదేనా అండి?
చెప్పండి మీరే.